ప్రశాంత్ నీళ్ళు ఆంధ్రాకి వచ్చినప్పుడు ఏదైనా కొత్త బ్రాండ్ తాగి ఈ సినిమా తీసాడా? బ్రో సలార్ ఎలా ఉంది? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం సినిమా తీసావన్నా ప్రశాంత్ నీళ్ళు అన్నా. నువ్వు కనపడితే దండం కాదన్నా, కొబ్బరికాయ కొట్టాలన్నా. సలార్తో రెబల్ జాతర మొదలైంది. అస్సలు దేవా క్యారెక్టర్లో డేంజరస్ వైలెన్స్, ఒక్కొక్క విజువల్స్ చూస్తుంటే ప్రశాంత్ నీళ్ళు ఆంధ్రాకి వచ్చినప్పుడు ఏదైనా కొత్త బ్రాండ్ తాగి ఈ సినిమా తీసాడా? కేజీఎఫ్ మామూలు బీర్ అనుకుంటే కేజీఎఫ్ 2తో స్ట్రాంగ్ బీరు తాగిన కిక్ వచ్చింది. సలార్లో అయితే కనుక అల్ట్రా స్ట్రాంగ్ బీర్ తాగిన కిక్ వచ్చిందన్న. రియల్గా చెప్పాలంటే ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రభాస్ వైలెన్స్ ఫైట్లు చూస్తుంటే ఎవరికన్నా చేసే వాళ్ళని చూసి భయపడాలి, కానీ నేనే చేస్తున్నా ఫీలింగ్ నాకు క్రియేట్ చేశాడన్న. ఒక్కొక్క షాట్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోయింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితము మిడ్ నైట్ షోలు వేస్తామనేది చిరంజీవి గారు, బాలకృష్ణ గారి టైంలో ఉండేది. అలాంటిది మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కానీ జగన్ సర్కారు ఈ సినిమా కోసం మిడ్ నైట్ షోలు కూడా ఇచ్చి ఫ్యాన్స్ని ఒక దండయాత్ర, రెబల్ దండయాత్ర, ప్రభాస్ థియేటర్లో స్క్రీన్లకి నిప్పులు పెట్టేశారు. ఈ చలికాలంలో కూడా ఫ్యాన్స్కి మండిపోయే విధానంగా వైలెన్స్, ఏం వైలెన్స్ అన్న. మెకానిక్ క్యారెక్టర్లో ఒక మెస్పరైజింగ్ క్రియేట్ చేశాడన్న ప్రభాస్ అన్న. ఒక బాహుబలి అనుకుంటే బాహుబలి తర్వాత బీట్ చేసిన సినిమా ఏంటంటే పాన్ వరల్డ్ సలార్ మానియా అంటే మామూలు విషయం కాదన్న. ప్రతి ఒక్క స్నేహానికి విలువిచ్చే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మన ఇండియన్ కాన్సెప్ట్కి ఇదొక బూస్టప్ మూవీ అన్న. ఈ సలార్తో ఒక రెవల్యూషన్ అనేది ఏంటనేది దీన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులు మీరే చూస్తారు. ప్రభాస్ క్యారెక్టరు మెస్పరైజింగ్ క్యారెక్టర్ అన్న. దేవా ఈజ్ డెవిల్, యానిమల్ కాదు, యానిమల్ పార్క్ అని సందీప్ బొంగ అన్నాడు కదా. ఇది డైనోసార్లోనే డేంజరస్ వైలెన్స్. ప్రభాస్ క్యారెక్టర్ ఈజ్ వండర్ఫుల్. ఐ లవ్ యూ ప్రభాస్.